ఈ స్కిట్ ఒక చిన్నారి జీవితంలో జరిగిన కథ. తన స్నేహితులతో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండే ఆ చిన్నారి జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. స్వామి, నా భార్య ఏ ఆటంకం లేకుండా బయటపడాలి. పండంటి బిడ్డకు జన్మనివ్వాలి. నీ గుడికి నా బిడ్డతో వచ్చి మొక్కు చెల్లించుకుంటాను. మీకు పండంటి పాప పుట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై గాడ్. మా ఇంట్లో డాక్టర్ అమ్మ పుట్టింది. చిన్నారి, నువ్వు డాక్టర్ అవ్వాలి. కొన్ని రోజుల తర్వాత డాడీ, డాడీ, ఎక్కడున్నా తల్లి? డాడీ, ఏంటి తల్లి ఇంత ఆనందంగా ఉన్నా? నా యాన్యువల్ రిజల్ట్ వచ్చింది. నాకు మంచి మార్కులు వచ్చాయి. అబ్బబ్బా, ఏంటి చిన్నారి నీ అల్లరి? అమ్మా, నా రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అవునా? ఏది నీ ప్రోగ్రెస్ చూపించు. ఇదిగోండి డాడీ. ఏంటి చిన్నారి ఇది? సైన్స్ లో 100కి 93 మాత్రమే వచ్చాయి. 100కి 100 రావాలని చెప్పాను కదా. చెప్పారు. మరి ఏంటే ఇది? నెక్స్ట్ 10th క్లాస్ లో ఖచ్చితంగా తెచ్చుకుంటాను డాడీ. లేదు, నెక్స్ట్ 10th క్లాస్ నిన్ను శ్రీకన్య కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తాను. అప్పుడు కానీ నీకు మార్క్స్ రావు. లేదు డాడీ, నేను ఆ కార్పొరేట్ స్కూల్ కి వెళ్ళను. మేము స్కూల్లోనే చదువుకుంటాను. నీకు 100కి 100 మార్క్స్ రావాలా వద్దా? నువ్వు డాక్టర్ కావాలా వద్దా? రేపటి నుండి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకరోజు వెళ్ళి అడ్మిషన్ తీసుకుందాం. నోరు మూసుకొని ఆ స్కూల్కే వెళ్ళు. లక్ష్మి, అమ్మాయిని లోపల తీసుకొని వెళ్ళు. పదవే. డాడీ, ఎండాకాలం సెలవుల్లో చిన్నారి, చిన్నారి. హాయ్ వినీషా, ఎలా ఉన్నావే? నేను బాగున్నానే. మన ఫ్రెండ్ సహస్ర ఎక్కడా? నేను కూడా ఇక్కడే ఉన్నాను చిన్నారి. హాలిడేస్ లో ఊరికి వెళ్ళి నిన్ననే వచ్చాను. అవును, హాలిడేస్ అయిపోతున్నాయి. ఇంకో 2-3 రోజుల్లో స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి. మరి మీరందరూ అదే స్కూల్ కి వెళ్తున్నారా? అదేంటి అలా అంటున్నావు? మనమందరం మిమ్స్ స్కూల్లోనే కదా చదువుతున్నాం. లేదే, మా నాన్న నన్ను శ్రీకన్య కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తారంట. నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదే. మరి మీ నాన్నకు చెప్పొచ్చు కదనే. మా నాన్న ఎంత చెప్పినా వినట్లేదే. చిన్నారి, బాధపడకు. మనం ప్రతిరోజు స్కూల్ అయిపోయాక ఈ చెట్టు దగ్గర కలుసుకుందాం. శ్రీకన్య కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. చిల్డ్రన్, ఇంకో 2 days లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. క్వశ్చన్ పేపర్ మెయిన్ బ్రాంచ్ నుంచి వస్తుంది. అది నేను ఎలాగో చూస్తాను కాబట్టి కొన్ని క్వశ్చన్స్ టిక్ చేసి పెడతాను. అవి మాత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? సార్, మాకు కరాటే, యోగా, డాన్స్ లాంటి కల్చర్ యాక్టివిటీ క్లాసెస్ పెట్టండి సార్. షటప్ చిన్నారి. బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు? ప్రతి క్షణం వాల్యుబుల్. ఈ వయసు నుండే ఫోకస్ ఉండాలి. కనీసం రోజుకి 18 గంటలు చదవాలి. ఆ రోజు సాయంత్రం చిన్నారి, ఏమైంది అలా ఉన్నావు? నాకు శ్రీకన్య స్కూల్ నచ్చట్లేదే. బాధపడకు చిన్నారి. నెక్స్ట్ ఇయర్ ఇక్కడే మిమ్స్ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏ ఆగవే, వస్తున్నా ఉండు. ఏ స్కూల్ కి టైం అవుతుంది పదా. రాను రాను లేజీగా తయారవుతున్నావు నువ్వు. స్కూల్ కి వెళ్ళను.
స్కూల్కి వెళ్లకుండా ఏం చేస్తావే నువ్వు? ఆడుకుంటాను. ఈ స్కూల్లో ఎలాంటి ఆటలు గాని కరాటే, యోగా, డాన్స్ ఇవేవీ లేవు. 24 గంటలు చదువు చదువు అంటూ విసిగిస్తున్నారమ్మా. చిచ్చి, ఆటలా? వాటితో ఏమొస్తుందే నీకు? తోలు తీస్తా నీది. నువ్వు డాక్టర్ అవుతావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే మీ నాన్న. నువ్వు స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలి. ర్యాంక్స్లో టాపర్గా ఉండాలి. నువ్వు ఏదన్నా తేడా వచ్చిందో ప్రాణాలు తీస్తా, గుర్తుపెట్టుకో. ఆ రోజు సాయంత్రం. ఇదేంటి ఈరోజు చెట్టు దగ్గరికి ఎవరూ రాలేదు? వినీషా వాళ్ళింటికి వెళ్ళి చూద్దాం. వినీషా, వినీషా. ఆ చిన్నారి, రా లోపలికి. ఏంటి ఇవాళ ఎవరు చెట్టు దగ్గరికి రాలేదు? ఇవాళ మా మిమ్స్ స్కూల్కి సంబంధించిన యాక్టివిటీస్ని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారే, అవి చూద్దాం అనుకుంటున్నాం. నువ్వు కూడా రావే, కలిసి చూద్దాం. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిమ్స్ స్కూల్ కేవలం పిల్లల చదువు గురించి కాకుండా సాంప్రదాయంగా వస్తున్న మన పండుగలు, ఆచార వ్యవహారాలు కళ్ళకు కట్టినట్లు ప్రతిదీ జరిపిస్తారు. పిల్లల్లో వాటి పట్ల అవగాహన కల్పిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ డ్రామా కాంపిటీషన్స్ లో మన మిమ్స్ స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అవుతూ ప్రముఖుల చేతుల మీదుగా ప్రైజ్ సర్టిఫికేట్స్ ను మిమ్స్ స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. ఇవే కాదు, కరాటే, యోగా లాంటి కాంపిటీషన్స్ లో మన మిమ్స్ స్టూడెంట్స్ స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవుతున్నారు. లీడ్ కరికులంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే టీచర్స్ ఒకరే లెసన్ చెప్పుకుంటూ వెళ్లకుండా స్టూడెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం. చిల్డ్రన్స్ ప్రతిదీ గమనిస్తూ చూస్తూ తొందరగా నేర్చుకుంటున్నారు. దీనికి లీడ్ కరికులం ఎంతగానో యూజ్ అవుతుంది. చిన్నారి, నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. చూసావా, ఎల్కేజీ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ ఎంత బాగా రీడ్ చేస్తున్నారో. నిజంగా లీడ్ సర్క్యూమ్ ద్వారా పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటూ ప్రతిదీ నేర్చుకుంటారు. క్లాస్ రూమ్స్లో బుక్స్ ద్వారా వచ్చే నాలెడ్జ్ ఒకటే కాదు, ఫీల్డ్ ట్రిప్స్, ఎడ్యుకేషనల్ టూర్స్ ద్వారా పిల్లలకి వచ్చే నాలెడ్జ్ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. మిమ్స్ స్కూల్లో ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ వీక్ జరుగుతుంది. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు స్పోర్ట్స్ ఉపయోగపడతాయి. నిజంగా మీరు లక్కీనే. మా స్కూల్లో 24 గంటలు చదువు ధ్యాసే. కానీ మేం పడే బాధ, ప్రెషర్ ఎవరూ పట్టించుకోరు. చిన్నారి, 10th బోర్డ్ ఎగ్జామ్స్ కి ఇంకా వారం రోజులు ఉంది. అందరూ బాగా రాయాలి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. 10th ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ఎండాకాలం సెలవుల్లో. జశ్వంత్ సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది సార్ మిమ్మల్ని చూసి. సార్, మీరా? బాగున్నాను సార్. తను నా కొలీగ్, మ్యాథ్స్ టీచర్. సార్, వీళ్ళు మిమ్స్ స్కూల్ టీచర్స్. అతను నా కొలీగ్ అద్వైత్. సార్ రండి, టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇంకేంటి సార్ విషయాలు? ఎక్కడికో వెళ్తున్నారు? ఏంటి పాంప్లెట్సా? అడ్మిషన్ సార్, అడ్మిషన్ టార్గెట్ సార్. అవునా? అంటే స్కూల్ కి డైరెక్ట్ అడ్మిషన్స్ రావట్లేదా? సార్, మా స్కూల్ పేరుకే కార్పొరేట్ సార్. పేరెంట్స్ దగ్గర లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేసి మాకు అరకొర జీతం ఇస్తూ మళ్ళీ అడ్మిషన్స్ చేయకుంటే ఇంక్రిమెంట్ లేదంటున్నారు. కరోనా టైంలో మేము ఎన్ని బాధలు అనుభవించామో తెలుసా? మాకు శాలరీ లేక ఒకసారి హోటల్లో పని చేస్తూ ఇంకొకరు కూరగాయలు అమ్ముతూ నరకం అనుభవించాం సార్. మీ స్కూల్లో లాస్ట్ 10th బ్యాచ్లో 8 మందికి మాత్రమే 10 GPA వచ్చాయి కదా, మరి ఈ పాంప్లెంట్లో 120 మందికి వచ్చినట్టుంది. అదా, మాకు చాలా ప్లేసెస్ లో బ్రాంచెస్ ఉన్నాయి. అలా అన్ని బ్రాంచెస్ లో వచ్చినవి అన్ని కలిపి ఒకే పాంప్లెట్ లో చూపిస్తాం. అప్పుడే కదా పేరెంట్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు. అలా చేస్తే పేరెంట్స్ ని మోసం చేసినట్లు అవుతుంది కదా సార్. సార్, ఇదే కాదు, ఇంకా బుక్స్ విషయంలోను, ఫీజు విషయంలోను అంతే సార్.
టీచర్ క్యాపబిలిటీ కూడా మేనేజ్మెంట్ కి తెలియదు. మీరు చెప్పేది వింటుంటే నేను చాలా లక్కీ సార్. మాకు అడ్మిషన్ చేయాలనే టార్గెట్ ఉండదు సార్. మా ఇష్టపడి చేస్తే అది మాకొక అడ్వాంటేజ్. మార్కెట్లో మా స్కూల్కి ఉన్న మంచి పేరుతో ఎవ్రీ ఇయర్ చాలా అడ్మిషన్స్ అవుతాయి. కరోనా టైంలో కూడా మేము ఎలాంటి ఇబ్బంది పడలేదు. ప్రతి టీచర్కి జీతం వచ్చింది. అలాగే మేము ఫ్యూచర్లో కూడా ఇబ్బంది పడకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. ఒక గవర్నమెంట్ టీచర్ తీసుకునే జీతం మేము మా స్కూల్లో తీసుకుంటున్నాము. మాకున్న స్ట్రెంత్ తో పోల్స్తే యావరేజ్ గా కార్పొరేట్ లెవెల్ కంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం 10th రిజల్ట్స్ లో 10 పాయింట్స్ వస్తున్నాయి. సార్, ఐఐటి నీట్ కి చెప్పే లెక్చరర్స్ నే స్కూల్ లెవెల్లో కూడా వారితోనే క్లాసెస్ చెప్పిస్తున్నాం. అందుకే పిల్లవాడి స్టాండర్డ్ తెలుసు కాబట్టి నీట్ జేఈలో సీట్ కన్ఫర్మ్ గా వస్తుందనే ఒక అష్యూరెన్స్ ఇస్తాము. సార్, మిమ్స్ ప్రైమ్ స్కూల్ ఓపెన్ అవుతుందంట, నిజమేనా? అవును సార్, మిమ్స్ ప్రైమ్ స్కూల్ ఏసీ క్యాంపస్ బస్ స్టాండ్ పక్కన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఓపెన్ అవుతుంది. ఐఐటి నీట్ స్టాండర్డ్ తో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ని అపాయింట్ చేసుకుంటున్నాము. సార్, మీమ్స్ లాంటి మేనేజ్మెంట్ ఉంటే ప్రతి టీచర్ ఇష్టంగా సంతోషంగా పనిచేస్తూ ప్రతి పిల్లవాడికి న్యాయం చేయగలుగుతారు. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. 10th రిజల్ట్స్ రోజు. ఈరోజు 10th రిజల్ట్స్ వచ్చాయి కదా, చూసుకున్నావా? నాకు 10 GPA వచ్చింది. మరి నీకు? నాకు కూడా 10 GPAనే వచ్చింది. అవునా? వావ్, సూపర్. మరి చిన్నారికి? తెలియదే, పద వాళ్ళ ఇంటికి వెళ్దాం. హలో అంకుల్. రండమ్మా, ఇవాళ 10th రిజల్ట్స్ కదా, మీరు చెక్ చేసుకున్నారా? అంకుల్, మా ఇద్దరికి 10 GPAనే వచ్చింది. మరి చిన్నారికి? ఆగండమ్మా, నేను ఇప్పుడే చూస్తున్నాను. చిన్నారి 9 పాయింట్స్. చిన్నారి 9 పాయింట్స్ రావడం ఏంటే? లక్షలు పెట్టి నిన్ను కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తే నా పరువు తీసావు కదే. అంకుల్, కొట్టకండి. ఏంటండి, పాపని చంపేస్తారా? స్కూల్లో పెట్టిన ప్రతి ఎగ్జామ్లో 10 పాయింట్స్ తెచ్చుకున్నావు. బోర్డ్ ఎగ్జామ్స్ కి వచ్చేసరికి ఏమైందే నీకు? మా సర్స్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి అవే చదువుకోమని చెప్పేవారు. అందుకే ప్రతిసారి 10 పాయింట్స్ వచ్చాయి. ఇది ఒక సాక్ మాత్రమే. రాఘవా, అరే రాఘవా, రారా కూర్చో. ఏంటి పిల్లలు, మీ రిజల్ట్స్ వచ్చాయా? అంకుల్, మాకు 10 పాయింట్స్ వచ్చాయి. అవునా? కంగ్రాచులేషన్స్ అమ్మా. నెక్స్ట్ కాలేజ్ ఎక్కడ జాయిన్ అవుతున్నారు? ఇక్కడే మిమ్స్ కాలేజీలో జాయిన్ అవుతున్నాం. వెరీ గుడ్, మంచి కాలేజ్ లోనే జాయిన్ అవుతున్నారు. ఏరా, మన చిన్నారి గురించి చెప్పవే. లక్షలు కట్టి చదివిస్తే 9 పాయింట్స్ తెచ్చుకుందిరా. అదేంట్రా అలా అంటున్నావు? 9 పాయింట్స్ మంచి స్కోరే కదా. కంగ్రాట్స్ తల్లి. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నావు? ఇంకేం చదువుతుందిరా, డాక్టరే. నీకు తెలుసు కదరా. అదేంట్రా, ఆ అమ్మాయికి ఏం చదవాలనుందో ఏంటో కనుక్కోవా? రే, అది చిన్న పిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవద్దో కూడా తెలియదు. అయినా దానికి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనే కోరిక. చిన్నతనానికి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. ఎందుకైనా మంచిది అడిగితే బెటర్ కదా. రే, నా కూతుర్ని ఏం చేయించాలో ఏం చదివించాలో నా ఇష్టం. మధ్యలో నీ సలహా ఏంట్రా? ఫ్రెండ్ కదా అనుకుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నావు. రే, నువ్వు ముందు ఇంటికి వెళ్ళరా, వెళ్ళు. ఒరే, అర్థం చేసుకుంటే నీకే మంచిది. పిల్లల ఇష్టాలు తెలుసుకోకుండా మనకు నచ్చిన ప్లేస్ లో చదివిస్తే ఎటు కాకుండా పోతారా. ఎప్పటికి అర్థం చేసుకుంటావురా? ఛీ, పెద్ద చెప్పొచ్చాడు. ప్రతి ఓడు ఎదుటోడి పిల్లల చదువుల గురించి సలహాలు ఇచ్చేవారే. చిన్నారి. ఏంటండి అంత కోపంగా ఉన్నారు? ఏయ్, నువ్వాగు. చిన్నారి, నీకేం చదవాలనుంది? అది ఇంటర్ చేసి నెక్స్ట్ చెప్పు. అదే డాడీ, MBBS చదవాలని ఉంది. అది మరి వాడు అడిగినప్పుడు చెప్పవే. లక్ష్మి, మన పక్కింటి శంకర్ వాళ్ళ అమ్మాయి నీట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంట. వాళ్ళ అమ్మాయి ఏ కాలేజీలో చదివిందో కనుక్కో.
ఆల్రెడీ కనుక్కున్నానండి, హైదరాబాద్లోని శ్రీకన్య కాలేజ్ అంట. అయితే ఇంకే, మన చిన్నాన్ని కూడా అక్కడే జాయిన్ చేద్దాం. డాడీ ప్లీజ్ డాడీ, నేను హైదరాబాద్ వరకు వెళ్ళను డాడీ, ఇక్కడే మిమ్స్లో జాయిన్ అవుతాను డాడీ. ప్లీజ్ డాడీ, నేను అక్కడి వరకు వెళ్ళను డాడీ. ప్లీజ్ డాడీ, నేను హైదరాబాద్ వెళ్ళను డాడీ. ఏయ్, చెప్తుంటే అర్థం అవ్వట్లేదా? డాడీ లేదు, మమ్మీ లేదు. నేను శంకర్ అంకుల్తో మాట్లాడొస్తా, రేపు మనం హైదరాబాద్కి వెళ్తున్నాం అంతే. నాన్న ప్లీజ్ నాన్న, నేను హైదరాబాద్కి వెళ్ళను నాన్న. చిన్నారి బాధపడకే, నేను అక్కడికి వెళ్ళనే, ఇక్కడే చదువుకుంటాను. చిన్నారి వచ్చి నీ లగేజ్ సర్దుకో, మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి. శ్రీకన్య కాలేజ్లో జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత హలో అమ్మా, ఎలా ఉన్నావు చిన్నారి? బాగా చదువుతున్నావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కావట్లేదు. ఇక్కడ వార్డెన్స్, ఇన్ఛార్జెస్ చాలా ఇబ్బంది పెడుతున్నారు. సరే సరే, ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చేయి. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి, లక్ష్మి, ఇప్పుడే వస్తున్నారా? ఈ వాటర్ తాగండి. అమ్మాయి రిజల్ట్ ఏమైంది? ముందు మీరు రిలాక్స్ అవ్వండి. అరే, నేను ఇంత టెన్షన్ పడుతుంటే రిలాక్స్ అవ్వమంటున్నావు? అమ్మాయి రిజల్ట్ ఏమైందో చెప్పు. నన్నెందుకు అడగడం, దానినే అడగండి. చిన్నారి, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? అది గుణాకు గట్టిగా మాట్లాడు. 250 డాడీ. ఏంటే, ఇది నేను చెప్పేది నిజమేనా? నిజమేనండి. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వడం ఏంటి? డాడీ, నాకు ఆ బైపీసీ ఏం నచ్చలేదు. డాక్టర్ అవ్వాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. ఏంటి, డాక్టర్ అవ్వవా? ఇంకేమవుతావే? డాన్సర్ అవుతా డాడీ. డాన్సరా? విన్నావా లక్ష్మి, డాక్టర్ చదవడం ఇష్టం లేదంట. ఒసే, నువ్వు పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టింది అనుకోలేదే, డాక్టర్ అమ్మ పుట్టింది అనుకున్నా. అయినా డాన్సర్ అంటే రోడ్డు మీద కుప్పిగంతులు వేస్తావానే? ఇప్పుడు చెబుతున్నా విను, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, చచ్చినా బతికినా నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే. అందరికీ గొప్పగా నా కూతుర్ని డాక్టర్ చేస్తా అని చెప్పుకున్నా, కానీ ఇప్పుడు నా పరువు తీసింది. ప్లీజ్ డాడీ, నువ్వు అలా ఉండొద్దు డాడీ. కనీసం నన్ను హైదరాబాద్లో కాకుండా ఇక్కడే చదివించు. నువ్వు హైదరాబాద్కి వెళ్ళి చదువుతున్నావు అంతే. అమ్మా, నాకు ఈ బైపీసీ చదవడం ఇష్టం లేదమ్మా. నాన్న కోసమైనా కష్టపడతా, కానీ నేను ఇక్కడే ఉండి చదువుకుంటా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నకు చెప్పమ్మా. మళ్ళీ నాన్నకు కోపం తెప్పించకు, పదా. 1 సంవత్సరం తర్వాత ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? మీ ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకు ఏడుస్తున్నా? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేదిలే గాని. మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోరే. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతారు. అలా ఏం జరగలేవే, థింక్ పాజిటివ్. లేదే, నాకు చాలా భయంగా ఉంది. అమ్మా గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. ఆ మేడం వస్తున్నా. నన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారే, నేను వెళ్ళొస్తా. ఇప్పుడు చెబుతున్నా విను, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, చచ్చినా బతికినా నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే. ఒసేయ్,
నువ్వు పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టింది అనుకోలేదే, డాక్టర్ అమ్మ పుట్టింది అనుకున్నా. అమ్మా చిన్నారి, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. పేరెంట్స్ వచ్చారా? చిన్నారి తలుపు తీయమ్మా. చిన్నారి ఏమండి, అమ్మాయి తలుపు తెరవడం లేదండి, నాకెందుకో కంగారుగా ఉంది. చిన్నారి తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవేలే నీ లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. నన్ను క్షమించండి నాన్న, మీ ఆశయాల్ని నిజం చేయలేకపోతున్నాను. అందుకే మీకు నా ముఖం చూపించలేక చనిపోతున్నాను. ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట, అందులో దాగుంది నీ బతుకు. నా కూతురు ఆశయాన్ని సాధించాలనుకున్నాను గాలి, ఇలా నా ఆశయాల కోసం అది శివమైపోతుందని అనుకోలేదే. అయినా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావురా? ఆ రోజు నేను చెప్తే విన్నావా? పిల్లల ఇష్టాలు తెలుసుకోమన్నాను, నువ్వు వినిపించుకున్నావా? ఎంతసేపు మీరనుకున్నా డాక్టర్ కావాలి అనుకున్నారు. వాళ్ళ అమ్మాయి అక్కడ చదివి సీట్ సంపాదించిందంట, ఇక్కడ చదివి డాక్టర్ అయిందంట అని ఆలోచించారు గాని మీ అమ్మాయి ఎక్కడ ఆనందంగా ఉండగలదో అని ఒక్కసారైనా ఆలోచించారా? నువ్వే కాదు, గొప్పగా చదివించాలనుకునే ప్రతి తల్లిదండ్రులు ఇలానే అనుకుంటారు. అందుకే పిల్లల ఆత్మహత్యలు ఆగట్లేదు. చిన్నారి, నన్ను క్షమించమ్మా. నువ్వెక్కడికి వెళ్ళకు తల్లి, నాతోనే ఉండు గాని రామ్మా. అయ్యో చిన్నారి రామ్మా. కన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచే తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలను నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వాళ్ళ అభిప్రాయాలు పట్టించుకోకుండా ఒత్తిడి ప్రపంచంలోకి నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడిని భరించలేక ఎవరికీ చెప్పుకోలేక పిల్లలు శవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లల్ని కాపాడుకోండి.